హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి చోలే భటూరే అండి. సో ఇది నార్త్ ఇండియన్ డిష్, బట్ తెలుగులో అయితే పూరి కాబూలీ చనా కూర అని అంటారు. సో ఫస్ట్ అయితే మనం దీనికి చేయాల్సింది, నేను ఆనియన్స్ కట్ చేసి బ్లెండ్ చేసుకున్నానండి. అండ్ సేమ్ టమాటాలు కూడా రెండు కట్ చేసి బ్లెండ్ చేసి పెట్టుకోండి పేస్ట్ లాగా. సో నెక్స్ట్ ఒక కడాయిలో ఆయిల్ వేసి పోపు దినుసులు అండి, ఆవాలు, జీలకర్ర, పసుపు, అండ్ ఇది కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఆనియన్స్ పేస్ట్ చేసుకున్నాం కదా, సో ఆ పేస్ట్ అంతా ఇప్పుడు ఇందులో వేసేయాలి. వేసేసి బాగా ఫ్రై అవ్వనివ్వండి, కొంచెం పచ్చివాసన పోయే వరకు. సో సేమ్ టమాటాలు కూడా ఇలాగే బ్లెండ్ చేసి పెట్టుకున్నాను నేను. ఇది ఒక 2 minutes మనము ఆనియన్స్ పేస్ట్ ఫ్రై చేసిన తర్వాత నెక్స్ట్ టమాటా ప్యూరీ కూడా వేసేసి ఫ్రై చేయాలి బాగా. ఇలా సిమ్లో ఒక 5 minutes ఫ్రై అవ్వనివ్వండి. దాని తర్వాత మిర్చి పౌడర్ మీకు సరిపడా, అంటే స్పైసీ వేసుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. సో మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, గరం మసాలా పౌడర్ అండి, అండ్ ధనియాల పౌడరు. సో ఇవన్నీ ఇందులో వేసేసి ఒకసారి కలిపేసి ఇదంతా బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఒక 2 minutes సిమ్లోనే పెట్టండి. ఒక 2 minutes ఫ్రై అయిన తర్వాత మనము కొన్ని వాటర్ అండి, ఒక 1/2 glass ఆఫ్ వాటర్ యాడ్ చేయండి. దాని తర్వాత నేను ఈ కాబూలీ చనా రాత్రే నానబెట్టేసి ఉడకబెట్టానండి ఒక 2 whistles. సో ఇప్పుడు మనకి ఆనియన్ పేస్ట్ అవన్నీ యాడ్ చేసాం కదా, మనకి ఇలా బాయిల్ అవుతుందండి బాగా. ఇలా కొంచెం లిక్విడ్గానే ఉంచండి ఫస్ట్ అయితే. మనము ఈ కాబూలీ చనా వేసి మనం మళ్ళీ ఫ్రై చేసేసరికి కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా అయిపోతుంది అనమాట. సో ఈ కాబూలీ చనా యాడ్ చేసిన తర్వాత సిమ్లోనే ఒక 5 to 10 minutes అండి బాగా ఉడకనివ్వండి. సో దట్ మనకి ఈ చనాలోకి మసాలా వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట కొంచెము. సో కొంచెం టేస్ట్ వస్తుంది అప్పుడు చనా, లేదంటే చప్పగా ఉంటుంది. సో ఒక 5 minutes మనం ఇలా కుక్ అయిన తర్వాత మనకి ఇలా కన్సిస్టెన్సీ గట్టిగా అయిపోతుంది చూడండి కొంచెము. సో దాని తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని పిండి ఆల్రెడీ కలిపి పెట్టుకున్నానండి. కొంచెం సాఫ్ట్గా కలుపుకోండి పిండి, గట్టిగా కలపకండి. అండ్ నెక్స్ట్ నేను పూరీ ప్రెస్లో ఇప్పుడు పూరీ చేస్తున్నాను. సో ఫస్ట్ ఇలా 2 sides అప్లై చేసి పూరీ నొక్కండి. నేను ఆల్రెడీ ఇంకో వీడియో చేశానండి ముందే, ఇలా పూరీ ప్రెస్లో ఎలా చేయాలి అని. చాలామంది తాలుస్తారు కదా, సో తాల్చి ఆ పిండి అంతా అందులో పడి కడాయిలో పిండి పడి అదంతా ఆయిల్ అంతా పిండితో ఖరాబ్ అవ్వకుండా ఇలా ఈజీగా పూరీ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, సో మీరు అది చూడకపోతే అది చూడండి. సో ఇలా పూరీ నేను ప్రెస్లో చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటాను. చూడండి ఎన్ని పూరీస్ చేస్తారో మీరు పూరీ ప్రెస్లో, అన్ని పూరీలు పొంగుతాయండి. ఇలా ఫ్లాట్గా అవ్వడం, కాలకుండా ఉండడం, గట్టిగా అవ్వడం అలా ఏం అవ్వదు, అన్నీ సాఫ్ట్గా వస్తాయి పూరీలు. సో ఆ వీడియో మిస్ అయితే ఆ వీడియో తప్పకుండా చూడండి పూరీల కోసము. అండ్ ఇప్పుడు ఇలా మనము పిండి కలిపినదంతా మనం ఇలా పూరీస్ అన్నీ చేసుకొని పెట్టుకోవాలండి. అండ్ నా వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ కమెంట్ చేయండి. మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలి అన్నా కమెంట్ చేయండి. అండ్ నా వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నది సజెషన్స్ ఇవ్వండి కమెంట్ బాక్స్లో. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ నేను ఈజీ ప్రాసెస్ ఇంకేదైనా చేయగలిగితే నాకు చెప్పండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ నా యూట్యూబ్ ఛానల్ సజెస్ట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వ్లాగ్ చోలే భటూరే.